అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం 28వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. పచ్చడి, స్నాక్స్ 2 రోజులు కర్రీస్ అన్నీ చేసేసాం కదా బావ! అన్నీ పెట్టాను కదా అని వెళ్తున్న ఆమెను ఆపి అది కాదే మొద్దు. ముద్దు అని అంటుంటే బావ వదులు. అవి ముందే ఇవ్వడం కుదరదు. ఏ రోజు ఆ రోజు తీసుకోవాలి. వెళ్తున్నావు కాబట్టి కట్. ఇది అన్యాయం అని ఆమె నడుము పట్టి లాక్కుంటాడు. ఎందుకు అన్యాయం? నువ్వు ఈ రోజు కనిపించావని రోజూ కనిపించవుగా నాకు. లాజిక్కే కానీ గుర్తుంటుంది నాకిదంతా. నాకుండదు. అయితే డైలీ సర్వీస్ చేయనా అని ఆమె బుగ్గ మీద వేలితో రాస్తాడు. బావా ఏం వద్దులే వెళ్ళు కానీ ఈ రోజు వెళ్ళాల్సింది. రేపు మార్నింగ్ అంటే 4కే స్టార్ట్ అవ్వాలి. నేను అలారం పెడతాను. మళ్ళీ నిద్ర లేవనేమో అని అతని నుండి దూరం జరిగి ఫోన్ తీసుకోబోతున్న ఆమెను లాక్కొని పెదవులందుకుంటాడు. ఆమె కూడా శృతి కలుపుతుంది. కాసేపటికి వదిలి ఉన్న టైంని వేస్ట్ చేస్తావేంటని ఆమెను హత్తుకొని వైషు నాకు ఇలాగే ఉండిపోవాలనుంది. ఉండు బావా నేను రేపు నువ్వెళ్ళాక నిద్రపోతానులే. కానీ నువ్వు డ్రైవింగ్ చెయ్యాలిగా. వద్దులే పడుకో. ప్రశ్న, సమాధానం ఆమె చెప్తుంది. ఆమె నుదుటి మీద ముద్దిచ్చి పిచ్చిదానా లవ్ యూ అని ఆమె కింద పెదవిని కొరుకుతాడు. ఆ బావా నొప్పి అని అతన్ని కొడుతుంది. స్ట్రాబెర్రీలా బావుంది మరి. అప్పుడు స్ట్రాబెర్రీలే తెస్తానులే. నాకు ఈ బెర్రీనే కావాలని ఆ పెదవిని లాగి చిరుముద్దులు ఇస్తాడు. నీకసలు బుద్ధి లేదు ఉండు. నేను అలారాన్ని మర్చిపోతానని ఫోన్ తీసి అలారం పెడుతుంది. మా ఆమె పడుకుంటే ఆమె పక్కనే చేరి బాబుని చూస్తూ వీణ్ణి చాలా మిస్ అవుతాను. నాకు రోజూ చూపించు అని చెప్తాడు. ఆ! అలాగే పడుకో అని అంటే, నువ్వు పడుకో బావ. డ్రైవింగ్ చెయ్యాలంటే ఏం కాదు మాట్లాడవే. రేపు నువ్వు నా పక్కన లేకుండానే పడుకోవాలి అని ఆమెను చుట్టుకోబోతే బాబు మధ్యలో అడ్డుగా ఉంటాడు. ఇలా కాదని ఆమె వెనక్కి వెళ్లి వెనక నుంచి హగ్ చేసుకొని ఆమె చెవిలో ఇంకెన్ని రోజులు దూరంగా ఉండాలని అడుగుతాడు. తెలీదు. అమ్మమ్మ వద్దన్నది. సరే అని ఆమె నడుమును చుట్టుకొని ఆమె మెడ వంపుల్లో ముద్దిస్తూ మిస్ యూ దెయ్యం. మీ టూ బావా అని అంటూ అతని వైపు తిరగబోతే ఆపేస్తాడు. ఏమైంది? నిన్ను చూస్తే కంట్రోల్ చేసుకోలేను అని అంటున్న అతన్ని ఆపి అతని వైపు తిరిగి కంట్రోల్ చేసుకోకు అని అంటూ ఆమె అతని పెదవుల్ని అందుకుంటుంది. అతడు పూర్తి చేస్తాడు. ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే ఆమెను ఇబ్బంది పెట్టకుండా దూరం జరిగి పిచ్చిదానా అని బుగ్గ మీద ముద్దిచ్చి పడుకోరా అని చెప్తాడు. వాడు లేస్తే నేను పాలు పడతాను. నువ్వు ఎలా పాలు పడతావ్? డబ్బా పాలు కాదు బావా అని అంటే నీ ఉక్స్ విప్పడం నాకు తెలీదా అని కన్ను కొడతాడు. బావా ఛీ సిగ్గులేదు. లేదులే నిద్రపో. నీకు నిద్ర లేక హెడ్డేక్ వస్తుంది కదా. ఏం కాదు. రేపంతా పడుకుంటాను. ఏయ్ పడుకో. అయితే పక్కా లేపుతావు కదా! ఆ! ఖచ్చితంగా లేపుతాను. పడుకో అమ్మా! అని ఆమెను సరిగ్గా పడుకోబెట్టి ఆమె మీద చెయ్యి వేసి నిద్రపుచ్చుతాడు. అలసటకి త్వరగా నిద్రపోతుంది. ఉదయం ఆమె లేచేసరికి బెడ్ మీద బాబు ఉండడు. అర్జున్ ఉండడు. ఆమె కంగారుగా కిందకి వెళ్ళబోతే అక్కడ ఒక పేపర్ ఉంటుంది. దెయ్యం నువ్వు లేస్తే వెళ్ళనివ్వవు. నేను వెళ్ళలేను. అందుకే వెళ్ళిపోయాను. నేను సాటర్‌డే నీ కళ్ళ ముందు ఉంటానురా. నిద్రలో నీకు ముద్దు కూడా ఇవ్వలేదు. రాగానే ఇస్తాను. సారీ. మిస్సూరా. లవ్ యూ వన్. బాయ్. మిస్ యూ సో మచ్ అని రాసుంటుంది. అది చదివితే కళ్ళలో నీళ్ళొస్తాయి. కనిపించకుండా బాయ్ చెప్పకుండా వెళ్ళాడని కోపం వస్తుంది. కిందకి వెళ్ళి బాబుని తీసుకొని పాలిస్తుంది. అది తిను, ఇది తిను అని అన్నీ పెడతారు అందరూ. సిటీకి వెళ్ళగానే కాల్ చేసి సారీ దెయ్యం అని చెప్తే ఆఫీస్‌కి టైం అవుతుంది. రెడీ అవ్వులే బావ వెళ్ళు అని కాల్ కట్ చేస్తుంది. దీనికి బాగా మండింది అని ఫోన్‌లో స్క్రీన్ మీద ఉన్న ఆమె వెక్కిరించే పిక్‌కి ముద్దిచ్చి రాక్షసి ప్రాణం తీస్తున్నావే. ఈ వారం నాకు నరకం చూపిస్తావు నువ్వు అని ఫ్రెష్ అయ్యి ఆఫీస్‌కి వెళ్తాడు. అందరూ బేబీ ఎలా ఉందని అడుగుతారు. వీడియో కాల్‌లో చూపిస్తాను అని చెప్తాడు. ఆమె మాట్లాడలేదని టిఫిన్‌ని స్కిప్ చేస్తాడు బాబుగారు. లంచ్ టైంకి కాల్ చేస్తాడు. వీడియో కాల్ అది చూసి లిఫ్ట్ చేసి బాబుని చూపిస్తుంది. దెయ్యం కనపడవే ప్లీజ్ అని అంటే అతన్ని చూసి కన్నా నాన్న చూడు నిన్ను చూస్తున్నాడని చూపిస్తుంది. అంతలో దూరిపోతారు అందరూ బాబుని చూసి క్యూట్, స్వీట్ అని మెచ్చుకొని ముద్దిచ్చేస్తారు. అందరూ చూడటానికి రండి అని వైష్ణవి చెప్తుంది. అలాగే కుదిరితే వస్తామని చెప్తారు. అంతా మాట్లాడి అర్జున్‌కి ఇస్తే కన్నా నాన్నకి బాయ్ చెప్పు అని వాడిని చూపిస్తూ మాట్లాడుతుంది. నేనొచ్చాక నీకు ఉందే, నీకు ఉంది పో అని అంటూ కట్ చేస్తుంది. అబ్బా మొండిది అని మళ్ళీ నవ్వుకొని ఆమెనే గుర్తు తెచ్చుకుంటాడు. అతని చేతికి ఒక తాడు కట్టి ఇది నిన్న గుడిలో తెచ్చాను బావ తీయకు. నేను కూడా పక్కన ఉండను జాగ్రత్త. నేను గుర్తు వస్తే ఇది చూడు అని చెప్పిన మాటలు గుర్తొచ్చి నీకు దూరంగా ఒక క్షణం కూడా నాకు నరకమే అని అర్థమయ్యింది. అంతగా ప్రేమించేశా నిన్ను అని వెళ్ళి లంచ్ చేస్తాడు. ఒక 4 డేస్ గడుస్తాయి. ఎన్నిసార్లు అడిగినా ఆమె కనిపించదు. బాగా బెంగ పెట్టుకుంటాడు. జ్వరం కూడా వస్తుంది. కానీ ఎవరికీ చెప్పడు. సురేఖ గారికి కాల్ చేసి చూపించమంటే ఆవిడ వీడియో కాల్ చేసి వైషుని చూపిస్తుంది. ఆమె ముఖం వాడిపోయి ఉంటుంది. ఏంటమ్మా అది అసలు తింటుందా? అలా ఉంది అని అడిగితే వైషుకి వినిపించి
అత్త, నాకు కనిపించకుండా వెళ్ళిన నీ కొడుక్కి నన్నెందుకు చూపిస్తున్నావని కసిరి వెళ్ళిపోతుంది. మీ ఇద్దరున్నారసలు. అది ఎలా ఉన్నా చూసుకోవడానికి మేమున్నాం. నువ్వెందుకురా అలా అయిపోయావు? ఏం లేదు. రేపు నైటొస్తానులే అమ్మా అని కట్ చేస్తాడు. అర్జున్‌తో మాటలు తగ్గించిన వైషు బాబుకి బాగా అటాచ్ అవుతుంది. కావాలని కాదు. అలవాటవుతుంది అంతే. ఫ్రైడే నైట్ రానే వస్తుంది. ఎక్సైటింగ్‌గా బయలుదేరి వస్తాడు అర్జున్. అతడు వచ్చేసరికి నిద్రపోతుంటుంది వైష్ణవి. ఇప్పుడే వెళ్ళి పడుకుంది. వెళ్ళు పో అని అంటూ అతడి బ్యాగ్ తీసుకొని చెప్తారు. బ్యాగ్ సురేఖ గారికిచ్చేసి ఏయ్ అర్జున్, వైషు కోసం త్వరగా పైకి వెళ్ళాడు. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేయబోతే అది ఓపెన్ కాదు. డోర్ లాక్ చేసుంటుంది. 2 సార్లు కొడతాడు డోర్‌ని. అరె! నిద్రపోయిందేమో అర్జున్. అయినా డోర్ లాక్ చేసుకుంది. సరే, నువ్వు ఈ రూమ్‌లో పడుకో అని పక్కనే ఉన్న రూమ్ చూపిస్తారు. అలాగే అని వెళ్లి ఫ్రెష్ అయి వచ్చిన అతనికి వైషు మేల్కొనే ఉందనిపిస్తుంది. ఫోన్ తీసి దెయ్యం, నువ్వు పడుకోలేదు కదా అని మెసేజ్ చేస్తాడు. అది చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు ఆగవు. రేపు కలుస్తానులే పడుకో బావ. ఇప్పుడే చూడకపోతే ఏమి? ఒక వారానికి సరిపడా నన్ను చూసుకునే వెళ్ళావుగా. ఇంకో రోజు ఉందిగా సరిపోతుందిలే అని అంటూ రిప్లై ఇస్తుంది. అది చూసి బాధగా డోర్ ముందుకొచ్చి ప్లీజ్ వైషు డోర్ తెరవవే అని అంటాడు. ఆహా! వెళ్ళు బావ. సౌండ్ చేయకు వాడు లేస్తాడు. వెళ్ళు రెస్ట్ తీసుకో అని చెప్తుంది లోపలుండే. అది విని సరే ఓపెన్ చేస్తే లోపలికొస్తాను. లేదంటే ఇక్కడే ఉంటా. నీ ఇష్టం అని అక్కడే కూర్చుంటాడు. అది విన్న వైషు బావ మర్యాదగా వెళ్తావా లేదా అని వార్నింగ్ ఇస్తుంది. ఏమీ మాట్లాడడు. వెంటనే డోర్ తీసి అక్కడ అర్జున్ లేకపోవడం చూసి డోర్ వెయ్యబోతే టక్కున వచ్చి ఆమెని హత్తుకుంటాడు. అంతే. ఆమె అంగుళం వెనక్కి వెళ్తుంది. తమాయించుకొని ఆమె అతన్ని హత్తుకుంటుంది. ఎంత టార్చర్ చేశావే! కనిపించకుండా వెళ్ళానని రోజూ కనపడకుండా వేధించావు కదే! ఐ యామ్ సారీ దెయ్యం. లవ్ యూ బావ. లవ్ యూ సో మచ్ వైషు అని ఆమె ముఖం 2 చేతుల్లోకి తీసుకొని ముఖం దగ్గరికి జరిపి ఎంతగా నిన్ను మిస్ అయ్యానో చూస్తావా అని అడుగుతాడు. ఆమె పెదవులు విచ్చుకుంటాయి. ఎప్పుడు ముడివేశాడో తెలియకుండానే ఇద్దరి పెదవుల్ని కలిసిపోతాయి. మరో ప్రపంచానికి వెళ్ళిపోతారిద్దరు. డోర్ ముందున్న ఇద్దరు బెడ్ దాకా వెళ్ళిపోతారు. ఆమెను గట్టిగా చుట్టుకొని ఎంతగా మిస్ అయ్యాడో చూపిస్తాడు. ఆమె కూడా అదే పనిలో ఉంది. ఇద్దరు వేరు కావాలని అనుకోరు. అలా ఎంతసేపున్నారో వాళ్ళకే తెలియదు. కావాలనే మమ్మీ, డ్యాడీని డిస్టర్బ్ చేయాలని లేస్తాడు మన బుల్లి అర్జున్ గారు క్యార్మని సౌండ్ చేస్తూ. అది విన్న వైషు టక్‌మని దూరం జరిగి బాబు దగ్గరికి వెళ్తుంది. భార్య నుండి అమ్మగా మారిపోయిన వైషుని చూసి కాస్త జెలసీగా వచ్చినా నవ్వుకుంటాడు. వాడిని ఎత్తుకొని ఏంట్రా కన్నా ఏమైందని ముద్దులిస్తూ వాడికి పాలు పడుతుంది. అదంతా చూసి బెడ్ మీద ఒక పక్కన కూర్చొని ఇద్దరిని చూస్తాడు. పాలు తాగేసి ఆమె చీరతో ఆడుతున్న వాడిని చూసి ఎందుకు డైలీ నైట్ కూడా శారీస్, నైట్ డ్రెస్ వేసుకోవచ్చుగా. వీడికి శారీసే నచ్చాయని చెప్తుంది. అయితే నీ కంఫర్ట్ చూసుకోవా? వెళ్లి చేంజ్ చేసుకొనిరా. అబ్బా ఉండనివ్వు ఇప్పుడు ఏమైంది బావా అని వాడిని అర్జున్ చేతిలో పెడుతుంది. చూడు ఎలా పట్టుకున్నాడో అని చూపిస్తుంది. వాడి పిడికిల్లో ఉన్న చీర కొంగును చూసి నువ్వెళ్ళి మారుస్తావా? నేను మార్చాలా? వెళ్తున్నాం బాబు. అన్నీ ఆర్డర్సేనా అని కబోర్డ్స్‌లో డ్రెస్ తీసుకొని మసక వెలుతురు ఉండడంతో అక్కడే మార్చుకుంటుంది. వేసుకొని వచ్చి బాబునిలా ఇవ్వు అంటే ఇవ్వను అని ఆమెనే చూస్తూ మళ్ళీ మార్చుకోవా? లైట్ ఆఫ్ చేసి సరిగ్గా కనిపివ్వలేదు అని అంటాడు. అందుకేనా అర్జెంట్‌గా నైట్ డ్రెస్ వేసుకోమన్నావు అని బాబుని ఒడిలోకి తీసుకుంటుంది. కాదు నీ కంఫర్ట్ కోసమే అని ఆమె ఒడిలో పడుకొని బాబు బుగ్గ మీద ముద్దిస్తాడు. ఆమె కిందకి వంగి ముద్దిస్తుంది. మొండిదానివే అని ఆమె బుగ్గ గిల్లుతాడు. మరి నువ్వు కూడా వదిలేసి వెళ్ళావు. కావాలని నన్ను లేపకుండా వెళ్ళావు. అది కాదురా! నువ్వు బాధపడితే నేను వెళ్ళలేను. అందుకే అని చెప్తాడు. ఆమె చేతి వేళ్ళతో ఆడుతూ ఏంటి బావా ఒళ్ళెంత వేడిగా ఉంది? అది ఫీవర్ తగ్గిందిలే అని లేస్తుంటే ఏ నిజం చెప్పు. ఎప్పుడొచ్చిందని గోల చేస్తుంది. అది నువ్వు కనిపించకపోయేసరికి నాకేం తోచలేదు. బాగా గుర్తొచ్చి బెంగతో జ్వరం వచ్చేసింది. నాకు చెప్పనే లేదు. ఎక్కడ తమరేమైనా చూస్తున్నారా నన్ను? పో బావా ఏంటిది అని ఆమె అలిగితే ఓపిక లేదు దెయ్యం. ప్లీజ్ ఇలా కాసేపు నా పక్కన ఉండు అని చెప్తాడు. ఉండు పాలు తెస్తానని వేడివేడి మిరియాల పాలు తెచ్చి అతడితో తాగిస్తుంది. ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకుంటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. బాబుకి నామకరణం చేస్తారు. అశ్వథ్ రానా అని వైషునే ఆ పేరు చెప్తుంది. అర్జున్‌కి నచ్చేస్తుంది. క్రమేపీ వైషుకి బాబుని బాగా హ్యాండిల్ చేయడంలో అటాచ్ అవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి అర్జున్‌ని కూడా పట్టించుకోలేనంతగా. అది హడావిడిలో అర్జున్ గమనించడు. ఒక 6 నెలలు గడుస్తాయి. అర్జున్ వీక్ డేస్‌లోనే వస్తాడు. ఏంటి ఫ్రైడే కాదు ఈరోజే వచ్చావని అడుగుతుంది బాబు నిద్రపుచ్చుతూ వైష్ణవి అర్జున్‌ని చూసి. తమరి కాల్స్ తగ్గాయి కదా ఏం చేయను? నేనే వచ్చాను. అయ్యో కుదరడం లేదు బావ. వీడితో క్షణం కూడా నన్ను వదిలి ఉండటం లేదు క్షణం కూడా. నువ్వు వాడిని వదిలితేనేగా అని సురేఖ గారు చెప్తారు. అబ్బా అదేం లేదత్తా. వాడిని నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారని మెల్లిగా బెడ్ మీద దింపి బెడ్‌షీట్ కప్పుతుంది. హాల్‌లోనే బెడ్ అరేంజ్ చేస్తుంది వాడి కోసం. ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకోబెట్టాలని. ఆమె రాలేదని ఫ్రెష్ అయ్యి వస్తాడు అర్జున్. కిందకొచ్చిన అర్జున్‌కి టిఫిన్ పెట్టెలోపే వాడు రాగం అందుకుంటాడు. పరుగున వెళ్ళిపోతుంది.
వాణ్ణి ఎత్తుకొని సముదాయిస్తుంది. అలా ఆ రోజంతా అర్జున్ని పట్టించుకోదు. కలిసే పడుకుంటారు. కనీసం మాట్లాడదు. మాట్లాడినా అంతే బాబు గురించే ఉన్నాయి. రాత్రి 12 గంటలకు నిద్ర లేపుతాడు అర్జున్. "ఏమైంది బావ? బాబు లేచాడా?" అని కళ్ళు తెరిచి చూస్తే అక్కడ బాబు హాయిగా నిద్రపోతూ కనిపిస్తాడు. "ఎందుకు బావ నిద్ర లేపావు?" అని అడుగుతుంది ఆవులిస్తూ. "హ్యాపీ బర్త్‌డే వైషు" అని విష్ చేస్తూ ఆమె చేతిలో ఒక బాక్స్ పెడతాడు. అది ఓపెన్ చేస్తే చైన్ ఉంటుంది. ఆ చైన్ చూసి "వావ్ బావ భలే ఉందిది. మన కన్నగాడికి బావుంటుందేమో అని వేయబోతే వైషు ఇది నేను నీ కోసం తెచ్చాను. వేసుకుంటే వేసుకో లేదా నాకిచ్చేయి అని తీసుకోబోతే ఎందుకు కోపం? వేసుకుంటానని వేసుకొని ఎలా ఉందని అడుగుతుంది. బావుందని ఆమెను హత్తుకునే లోపే లేస్తాడు. అంతే వాడిని ఎత్తుకొని ఏడుపు ఆపేస్తుంది. అలా గంట తిప్పితే ఆపుతాడు. అప్పటికి నిద్రొచ్చి పడుకుంటాడు అర్జున్. మార్నింగ్ అతడు ముందే లేచి ఆమె కోసం అంతా ప్లాన్ చేసి డెకరేట్ చేస్తాడు. ఆమె లేచి రెడీ అయ్యి బాబుని తీసుకొని కిందకొస్తుంది. హడావిడిగా వస్తున్న ఆమెను చూసి ఏమైందని రఘు గారు అడిగితే, "మావయ్య వీడికి ఫీవరొచ్చింది. చూడు ఎలా వాడిపోయాడో. నైట్ అంతా బావున్నాడు. ఇప్పుడే ఎందుకో ఇలా అయ్యాడు" అని ఆ డెకరేషన్‌ని పట్టించుకోకుండా చెప్తుంది. "వైషు వాడిని ఇలా ఇవ్వు. అర్జున్ నీ కోసం ఏం చేశాడో చూడని" సురేఖ గారు చెప్తే, "అబ్బా! అమ్మ వాడికలా ఉంటే నేను సెలబ్రేట్ చేసుకోనా? పదండి మనం హాస్పిటల్‌కి వెళ్దాం. నాకు కంగారుగా ఉంది. వదిలేయమ్మా. దానికి నా మీద ప్రేమ తగ్గిపోయిందని" అంటాడు అర్జున్. ఏం మాట్లాడదు వైష్ణవి. "ఏంటే మాట్లాడవు? వాడికి సమాధానం చెప్పు" అని అడుగుతారు కల్పన గారు. "ఏం చెప్పాలి? ఎందుకు చెప్పాలి? సరే చెప్తున్నా వినండి. నాకు నేను చచ్చే చివరి క్షణం వరకు బావే ఎక్కువ. ఇంకెవరు ఉన్నా సరే. మరెందుకు వాడిని పట్టించుకోవు? ఏం పట్టించుకోవాలి? జాబ్ జాబ్ అని అటు వెళ్తున్నాడే కానీ నన్ను తీసుకొని వెళ్ళాలి అని చూశాడా? నా కోసం మీరే సిటీకొస్తారుగా. వారం రోజులు ఉండగలిగాడు. రేపు నెల రోజులు ఇలాగే దూరంగా ఉంటాడు. ఎవరికి తెలుసు రోజూ బావని చూడాలని ఉన్న ఆశని నేను ఎలా ఆపుకుంటూ బాధపడుతున్నానో. అది తట్టుకోలేక వీడికి అటాచ్ అయిపోయాను. ఇది అందరికీ వింతలా ఉండొచ్చు కానీ బావ నా మొగుడు. నాతోనే ఉండాలి. లేదా నేనే తనతో ఉండాలి. దూరంగా ఉండటం నా వల్ల కాదు. అలాగే ఉండాలి అంటే ఇలాగే ఉంటాను నేను అని చెప్తుంది. ప్రతి ఫ్రైడే నేను బావ కోసం ఎంతగా ఎదురుచూస్తానో మీకేం తెలుసు? ఆయనకిష్టమైనవన్నీ సాటర్‌డే చేసి పెట్టి ఉంచుతున్నా. ఎవరికి తెలుసు అదంతా? బావ వెళ్తుంటే ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుసు? నా బర్త్‌డేకొస్తాడని తెలుసు కానీ మర్చిపోయాడేమో అని భయం, బాధ. అందుకే నాకు నేనే చెప్పుకున్నా రాడేమో అని. ప్రిపేర్ చేసుకున్నా నన్ను నేను. కానీ వచ్చిన బావని చూడగానే వెంటనే వెళ్లి హత్తుకోవాలని ఉన్నా ఆపేసుకున్నా. నీ ప్రేమతో వాడిని బాధ పెడుతున్నావంటారేమో అని. ఎన్నైనా అనుకోండి. నాకు బావ కావాలి. నాతోనే ఉండాలి. అది ఎలా మీ అందరికి చెప్పాలో తెలియలేదు. ఆమె ఏడుస్తుంది. అర్జున్ ఆమెను హత్తుకుంటాడు. సారీ దెయ్యం తెలుసుకోలేకపోయాను. ఐ యామ్ సారీ అని అలాగే హగ్ చేసుకొని నుదుటి మీద ముద్దిస్తాడు. కథ ఇంకా ఉంది. మరి వైషు అర్జున్ విషయంలో పెంచుకున్న ప్రేమ కరెక్ట్ అంటారా? తప్పంటారా? మీరు ఎలా ఫీలవుతున్నారో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.